ఈరోజు దేవబల పూజలు ప్రార్థించమని కోరిన వ్యక్తులను కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బండారు నిరంజనరావు వారి కుటుంబం దీవించాలని, బండారు పవన్ వారి ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. చిలకూరి ఆదిలక్ష్మి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. చిలకూరి సురేష్ శిరీష కుటుంబమును దీవించమని, వారి బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థన చేద్దాం. సరిహద్దు కుటుంబరావు వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, సరిహద్దు శేషగిరిరావు వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. గోగులమూడి లూర్ధ మరియమ్మ ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, హర్షవర్ధన్ చేసే పనులలో దేవుడు తోడుగా ఉండాలని, అంజయ్య రాంబాబు వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేద్దాం. సోమల ప్రసాద్కి రాణికి మంచి ఆరోగ్యం దయచేయమని, సోమల ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నాగదేశి రామారావు చేసే పనులలో దేవుడు తోడుగా ఉండాలని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం.
నరదల రాజేష్ దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా దేవబల పూజలు. దేవుడు వారి కుటుంబం దీవించి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారికి మంచి ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. బేతపూడి రాజేష్, నిరంజన్, నీరజ వారిని దేవుడు దీవించాడని, నక్షత్ర వారి చదువులో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పై ఎద్దు రోషమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని, పై ఎద్దు శ్రీనివాసరావు ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, పై ఎద్దు శిల్పాకు ఆరోగ్యం దయచేయాలని, పై ఎద్దు రిషిక చదువులో దేవుడు తోడుగా ఉండాలని, పై ఎద్దు గౌరవ్కు చదువులో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. చిలకూరి అలీబాబు వారి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరణించిన భరత్ కుమార్, వెంకటేశ్వరరావు, భాగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా అదేవిధంగా శ్రామికంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా విచారణ స్థాపితమై ఇది మనకి 2 సంవత్సరాలు పూర్తయింది, 3వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి విచారణ స్థాపితం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరింతగా ఈ సంవత్సరము కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని భగవంతుడు తన యొక్క అపారమైన ఆశీర్వాదాలతో, అనుగ్రహాలతో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు దివ్య ప్రసాదం తీసుకుంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా భగవంతుడు దీవించాలని, వారికి దేవుని యొక్క ఆత్మ శరీరాలను ప్రప్రథమంగా స్వీకరిస్తున్న ఈ సమయంలో భగవంతుడు వారికి మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తును ఆ ప్రభువు వారికి అందించాలని ఈ దేవబల పూజలో ప్రత్యేకంగా వీరి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనకి దేవబలి పూజను అర్పించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ గురువు మీకు అందరికీ సుపరిచితులే, మోన్సిన్నోర్ మొవల ప్రసాద్ గారు. విజయవాడ మేత్రాసన మోన్సిన్నోర్గా ఉంటూ మన మేత్రాసన అభివృద్ధిలో తను సాయశక్తుల అనేక రూపాలలో బిషప్ గారికి సలహాలు అందిస్తూ మేత్రాసన అభివృద్ధికి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఫాదర్ గారి బ్రదర్ చనిపోతే అక్కడికి వెళ్ళి మళ్ళా అక్కడి నుంచే మన దగ్గరికి దేవుబలి పూజను అర్పించడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి అంత దూరం నుంచి కూడా ప్రయాణించి ఈరోజు మన దగ్గరకు వచ్చారు. కాబట్టి ఫాదర్ గారిని ఆయన చేసేటటువంటి ఆ పనులలో, మేత్రాసన కోసం చేసే పనుల్లో భగవంతుడు ఆయన మరింతగా ఇంకా ఆశీర్వదించాలని, ఆయనకు కావలసినటువంటి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈరోజు మనకి దేవుబలి పూజను అర్పించడానికి మన దగ్గరకు వచ్చినందుకు అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఈ దేవుబలి పూజలో మన చిన్నారి బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘమును ఆశీర్వదించాలని ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభుని ప్రణాళికలు, సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకొనిన వారిని మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఫాదర్ గారు తెలియచేసినట్లుగా 2 సంవత్సరాల క్రితం ఈ ఈడుపుగల్లు సంఘానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని మేత్రాసన కాపురి అయినటువంటి జోసెఫ్ రాజారావు తండ్రి గారు కల్పించారు. అనగా ఒక విచారణగా దీనిని ఆయన నియమించారు. విచారణ సంఘానికి గ్రామ సంఘాలకు కొంచెం తేడా ఉంటూ ఉంది. మీరు ఒక విధంగా దైవ విషయాలలో అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతిరోజు కూడా దివ్యబలి పూజ సమర్పణ జరుగుతూ ఉంటుంది. చాలామంది పూజకు వస్తూ ఉంటారు. ప్రభు యొక్క శరీరాన్ని
స్వీకరించేటువంటి దీవెన కలుగుతూ ఉంటుంది. మిగతా సంఘాలకు మరి తక్కువగానే ఉండాలి. మిగతా సంఘాలకు విచారణ సంఘము చాలా ఆదర్శవంతమైనటువంటిది. అన్ని విషయాలలో ముఖ్యంగా విశ్వాసానికి సంబంధించి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి చాలా ఆదర్శంగా ఉండాలి. అది మీకు దేవుడిచ్చినటువంటి ధన్యత. ఆ ధన్యతను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ విశ్వాసంలో బాగా పెరిగి, ఆ విశ్వాసాన్ని మీ బిడ్డలకు విచారణ కాకముందే మీ బిడ్డలకు ఒక విధంగా వాళ్ళకి నేర్పించారు. ఇంకా ఎక్కువగా నేర్పించి విచారణ సంఘంగా మన మేతరాసనంలో చాలా అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటూ ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఫాదర్ గారు అన్ని విషయాల గురించి పూజ ప్రారంభంలోనే చెప్పారు. ఈ దేవాలయాన్ని, ఈ విచారణను యేసు పరమ పవిత్ర హృదయానికి సమర్పణ చేయడం జరిగింది. ప్రతి దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు లేక డెడికేట్ చేసేటువంటి సమయంలో ఆ దేవాలయానికి ఒక నామకరణం లేక నామం ఇస్తారు, పేరు పెడతారు. ఇది యేసు పరమ పవిత్ర దేవాలయము, పైన ఆ స్వరూపం ఉంది. దేవుని యొక్క అపూర్వమైనటువంటి ప్రేమకు ఆయన హృదయం ప్రతీకగా ఉంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఆ పవిత్ర హృదయానికి సమర్పణ చేసుకుని ఆ దేవుని యొక్క ప్రేమలో పెరుగుతూ ఆస్వాదిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. ఒకవేళ ప్రేమకు వ్యతిరేకంగా తప్పులు చేస్తే క్షమించమని 1 నిమిషం మౌనంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము.
నీదయలా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, నిత్యమైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండుటకు. ఆమేన్, 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 ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. ఆయన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులమగినట్లు కృప చూపండి. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను నా గొర్రెల మేపుదును, దానికి విశ్రమ స్థానము చూపించును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడేదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లు నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రె పిల్లలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశముల నుండి పోగు చేసి స్వదేశమునకు కొనివత్తును. వానిని ఇశ్రాయేలు కొండకు వాగులకు తోడుకొని వచ్చి మంచి గడ్డిబీడుల్లో మేపుదును. వారిని ఇశ్రాయేలు దేశంలోని కొండల మీద, పచ్చిక పట్టులలో, లోయలలో, పచ్చని గడ్డిబీళ్లలో మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ చూపించును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను పక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుదును. రోగము తగిలిన వారికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ప్రభువు వాక్కు. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది
దేవుడు తనకు ఉన్న మన ప్రేమను చూపుచున్నాడు. పునీత పౌలు రోమియోలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 5 నుండి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5 నుండి మరియు 11వ వచనము వరకు. సోదరులారా, నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమను హృదయపూర్వకముగా నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనులకు కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతివంతుడైన కొరకు కూడా ప్రాణములను ఇచ్చుటకు అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడెను. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతివంతులుగాను మైతిమి. అయినచో దేవుడు ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగానో రక్షించునో కదా. మన శత్రువులుగాను ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనకు సమాధానము పరుచుకొనుచును. ఇప్పుడు దేవునితోనూ సమాధానపరచుబడును మైన వారము ఆయన జీవితము ద్వారానే ఎంతగానో రక్షించబడదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొంది మనము క్రీస్తు ద్వారా దేవుని ఆనందింతుము. ఇది ప్రభువు వాకు. యుగయుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన హృదయాలు క్రీస్తు. మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన హృదయాలు క్రీస్తు. హల్లెలూయా, 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 మహోన్నతుడు, సమాధానకర్త, మరణమును జయించినవాడు. మహోన్నతుడు, సమాధానకర్త, మరణమును జయించినవాడు. ఉత్తాన వరములనిచ్చువాడు, శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు. ఉత్తాన వరములనిచ్చువాడు, శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు. శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
యోహాను గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినమందు చేత యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన పక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు ప్రభుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ దేవాలయము యేసు తిరుహృదయ దేవాలయముగా నామకరణం చేశారు. రెండవది, ఈ రోజున బిషప్ గారు మీకు ఈ దేవాలయాన్ని విచారణ దేవాలయముగా ప్రతిష్ఠించి ఉన్నారు అని అనుకుంటున్నాను. ఆ విధంగానే ఈ విచారణకు యేసు దివ్య హృదయ నామకరణం కూడా చేశారు. అందువలన మీరు స్థాపించబడినటువంటి ఈ రోజును ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో మన పిల్లలకు కొంతమందికి మొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అర్థమైందా? చెప్తారా? చెప్పాలి. మన కథోలిక సంఘంలో చాలా పండుగలు ఉన్నాయి. వాస్తవానికి ఆదివారమే ఒక గొప్ప పండుగ. ఆదివారం యేసుప్రభు యొక్క ఉత్థానాన్ని సూచిస్తూ ఉంది కాబట్టి ఆదివారం నాడు యేసుప్రభు యొక్క ఉత్థానాన్ని మనం కొనియాడుతాం. తర్వాత చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండుగలకు ఆధారం ఏమిటి అని మనం ఎవరైనా ప్రశ్న వేస్తే, మీరు ఇన్ని పండుగలు చేసుకున్నారు కదా, దీనికి ఆధారం ఏమన్నా ఉందా అంటే, కొన్ని బైబులు ఆధారితమైనటువంటి పండుగలు ఉన్నాయి. బైబులు ఆధారంగా శ్రీసభ పండుగలను ఏర్పాటు చేస్తూ ఉంది. రెండవది, మరియ తల్లికి సంబంధించినటువంటివి. మరియ తల్లికి సంబంధించి కొన్ని బైబులు ఆధారితమైనటువంటి పండుగలు ఉన్నాయి. అలాగే ఆమె దర్శనాలు ఇచ్చినటువంటి ఆ దర్శనాలను కూడా ఒక పండుగ చేసుకునేటువంటి ఆనవాయితీ మనకు ఉంది. బైబిల్ నుంచి కొన్ని జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని మరియ తల్లికి కొన్ని పండుగలు, అలాగే ఆమె దర్శనాలు ఇచ్చి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించినటువంటి విధానం. ఉదాహరణకి లూర్దు మాత, ఫాతిమా మాత, వేలాంగిని, మన ఇక్కడ గుణదల, మజదోరి, ఇవన్నీ కూడా దర్శనాల ద్వారా. అలాగే పునీతుల పండుగ ఉంది. వాళ్ళు జీవించినటువంటి విధానాన్ని బట్టి, వాళ్ళు దేవుని ఘనపరిచినటువంటి విధానాన్ని బట్టి, మరణించిన తర్వాత వారి ద్వారా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాలను బట్టి పునీతుల పండుగలు ఉంటాయి. కొన్ని ప్రజల యొక్క భక్తి విశ్వాసం, ఆ భక్తి విశ్వాసాన్ని బట్టి
ఈ భక్తి విశ్వాసములో నిబద్ధత ఉంది అని శ్రీసభ గ్రహించినప్పుడు పండుగ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకు తెలిసినటువంటి తమ్మి గారి యొక్క పండుగ, ప్రజలు ఆ స్థలానికి వెళ్ళి దేవుడు తంబి గారి ద్వారా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి అది పండుగ. అయితే ఈరోజు మనం చేసుకునేటువంటి జేసు తిరు హృదయ పండుగ బైబులు ఆధారితమైనటువంటిది, యేసుప్రభునకు సంబంధించినటువంటి పండుగ. ఈరోజు సువిశేషం యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ సంఘటన గుర్తుకు రావాలి. ముఖ్యంగా పెద్ద శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే రోజున ఈ పట్టణాలు అంటే విశాలమైనటువంటి విధానంలో పట్టణాలు చదివినప్పటికీ, ఆయన మరణాన్ని గురించి చాలా గొప్పగా చదువుతున్నప్పటికీ ఈ భాగం చాలా గొప్ప భాగం. మనం విన్నాం, ఏమైనా యేసుప్రభు శిలువ మీద కొట్టబడ్డాడు. ఆయనకు ఇరువైపులా 2 దొంగలు కొట్టబడ్డారు. రేపటి రోజున విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన శిలువ మీద వేయబడినటువంటి వారు బ్రతికి ఉండకూడదు, చచ్చిపోవాలి. 6 గంటలకు ముందే సమాధి చేయాలి. ఇది వాళ్ళ యొక్క ఆచారం. విశ్రాంతి దినాన ఏ పండుగ కూడా చేసుకోకూడదు. కాబట్టి ఈ విశ్రాంతి దినానికి ముందు రోజునే, అనగా శుక్రవారం నాడే మనిషి శిలువ మీద కొట్టబడినటువంటి మనిషి చనిపోవాలి. కాబట్టి ఆ సైనికుడు వచ్చాడు. రోమీయులు కొంతవరకు యూదుల ఆచారాన్ని పాటించారు, యూదులు తమ ఆచారాన్ని పాటించారు. కాబట్టి ఆ శిలువల దగ్గరకు ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పుడు 2 దొంగలు బ్రతికి ఉన్నారు కాబట్టి వాళ్ళు కాలు విరగొట్టడం మూలంగా జరిగినటువంటి భయంకరమైన శిలువ మరణం ద్వారా వాళ్ళు చనిపోయారు. కాబట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు చనిపోయాడా లేదని నిర్ధారణ వాళ్ళకి కావాలి. కానీ అప్పటికి యేసుప్రభు చనిపోయాడు, ఊపిరి కూడా లేదు, తలవాల్చి ఒక ప్రక్కకు వంగి తన శ్వాసను దేవునికి సమర్పణ చేశాడు, అంతయు సమాప్తమైనది అని. అయినా కూడా నిర్ధారణ చేసుకోవడానికి సైనికుడు ఒకడు ప్రక్కన బల్లెంతో పొడిచాడు. మీరు సిలువంకు చూస్తే కుడివైపున ఒక గాయం కనపడుతూ ఉంటుంది. ఆ గాయాన్ని వీడు పొడవబట్టి ఆ గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని బట్టి దేవుడు యేసు ప్రభు ద్వారా ఆ త్రియేక దేవుడు తన యొక్క హృదయాన్ని తెరచాడు. ప్రియ సహోదరి సహోదరుల, భక్తులు చెప్తారు, ఆ హృదయంలో మనకు ఆశ్రయం ఉంది, ఆ హృదయంలో మనకు స్థానం ఉంది, ఆ హృదయంలోనే మనకు పాప ప్రక్షాళన, పాప పరిహారం ఉందని భక్తులు చెప్తూ ఉంటారు. ఇది వాస్తవం. కాబట్టి మనం దివ్య హృదయాన్ని ధ్యానం చేసేటప్పుడు సిలువను ధ్యానం చేస్తున్నాం. గాయపరపబడినటువంటి ఆయన యొక్క హృదయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సిలువ ద్వారా, సిలువ మరణం ద్వారా దేవుడు ఎలాంటి అనుగ్రహాలు మనకిస్తున్నాడు అనేటువంటిది ఆ దివ్య హృదయము, సిలువ ఒకే సందేశాన్ని, ఒకే ఆశీర్వాదాన్ని మనకు ఇస్తూ ఉంది. అందువల్ల ఇది కొద్దిగా మనం ఈ జేసు తిరి హృదయాన్ని గురించి, సిలువ మీద గాయపడినటువంటి ఆయన హృదయాన్ని గురించి ధ్యానం చేయాలి. బైబిల్లో హృదయానికి సంబంధించి పాత నిబంధనలో కొన్ని సంఘటనలు మనం కొద్దిగా క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎలాంటి వాడు? పాత నిబంధన గనక మనం చదివితే కొన్ని సందర్భాలలో దేవుడు చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటి అంశం మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు శిక్షించే దేవుడుగా కనపడుతూ ఉంటాడు. కొంతమందిని నాశనం చేసినటువంటి దేవుడిగా కనపడుతూ ఉంటాడు. కానీ ఆయనను ప్రేమించే వారికి చాలా గొప్ప దేవుడిగా కనపడుతూ ఉంటాడు. చాలా గొప్ప దేవుడు. ఇది మన జీవిత కాలంలో తెలుసుకుంటే మన జీవిత ధన్యత పొందుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క హృదయం ఎలాంటిది, దేవుని యొక్క స్వభావం ఎలాంటిది, తనను ప్రేమించే వారిని ఎంతవరకు దేవుడు ప్రేమిస్తాడు.
కొన్ని సందర్భాల్లో శిక్షించే దేవుడిగా కనపడుతూ ఉన్నప్పటికీ మృదువైనటువంటి సున్నితమైనటువంటి ప్రేమను చూపించే దేవుడిగా మనకు ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. మొదటిసారిగా దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏమై ఉన్నవి అని మనము కానీ ఎవరు కానీ ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, మొదటిసారిగా దేవుని యొక్క స్వభావం అనేటువంటిది నిర్గమ కాండములో 34వ అధ్యాయములో 6వ వచనం నుంచి మనకు తెలియచేయబడుతుంది. నిర్గమ కాండము 34వ అధ్యాయము 6వ వచనం. మోషే చాలా గొప్ప వ్యక్తి. దేవునితో ఒక విధంగా ముఖాముఖిగా మాట్లాడాడు. దేవునితో ఒక విధంగా స్నేహబంధము కలిగి ఉన్నాడు. దేవుడు మోషే స్నేహితుల్లాగా చాలా కాలం ఉన్నారు. కానీ మోషేకు దేవుని యొక్క ముఖము కానీ రూపము కానీ కనిపించలేదు. అంత సన్నిహితంగా ఉన్నా కూడా దేవుని యొక్క ముఖము రూపము కనిపించలేదు. కాబట్టి మోషేకి ఒక కుతూహలం ఉంది. ఇంత సన్నిహితంగా ఉన్నాం, స్నేహబంధాన్ని కలిగి ఉన్నాం, ఒక్కసారి నీ ముఖాన్ని చూసేటువంటి భాగ్యాన్ని, ఒక్కసారి నీ రూపాన్ని చూసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవని అడిగినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఆయన ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటనేటువంటిది. ఆయన స్వభావము లక్షణాలు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ కలిగినవాడు, నమ్మదగినవాడు, వేల కొలది ప్రజలను కృపతో చూసువాడు, దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. ఇది మీ జీవితాల్లో ఎప్పుడైనా ఇక్కడున్న గురువులు కానీ నేను కానీ మీరు కానీ ఈ లక్షణాలు దేవుల్లో కనుగొన్నామా? ఎప్పుడైనా కనుగొన్నారా? ఆ స్వభావాన్ని ఎప్పుడైనా మనం గుర్తించామా? నా దగ్గర నుంచి, ఈ ముగ్గురు గురువుల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, ఇన్నాళ్ళుగా కథోలిక సంఘంలో ఉన్నటువంటి మీరు ఎప్పుడైనా ఈ లక్షణాలతో దేవుని చూడగలిగారా? ఒకవేళ చూడగలిగేటువంటి సమయం కానీ సంఘటన కానీ ఆ శిలువ మీద గాయపడినటువంటి ఆయన హృదయం ద్వారా, శిలువలో తెరవబడినటువంటి ఆయన యొక్క హృదయం ద్వారా మాత్రమే ఈ లక్షణాలను మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క లక్షణాలు, ఇప్పుడు మానవులు, మనిషి పుట్టినటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క లక్షణాలను కొంతవరకైనా పొందుతాడు, తల్లిదండ్రుల యొక్క స్వభావం కొంతవరకైనా పొందుతాడు. మరీ దుర్మార్గుడైతే తప్ప కాస్త కూస్త మంచివాడు తల్లిదండ్రుల యొక్క లక్షణాలను పొంది ఉంటాడు. మరి దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి మనం ఆ దేవుని యొక్క లక్షణాలను కొంతవరకైనా పొంది ఉండాలి. అది పొందడానికి ఆ యేసుప్రభు యొక్క తిరు హృదయము మనకు కనపడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ అంశము నిర్గమకాండములో 20వ వచనములో 1 నుంచి 13 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు ఆయన హృదయ సంకల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే, ఇజ్రాయేలు సమాజము మొదటి నెలలో ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్లకు నీరు దొరకలేదు. అందువలన దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలు ప్రజల గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు దేవుడు. వారికి చెడు లక్షణం, రెప్పపాటులో కను రెప్ప మూసి తెరిసినంతలోనే దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ స్వభావం కలిగినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఈ ఎడారిలో మాకు నీళ్లు దొరకటం లేదు అనేటువంటి మాట చెప్పినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటా సంఘటన అంటే, దేవుడు వారికి నీరును ప్రసాదిస్తాడు. నీరును ప్రసాదించినప్పుడు ఆయన యొక్క హృదయం యొక్క ప్రేమను వాళ్ళకు వెల్లడం చేయటం జరిగింది. కాబట్టి దేవుడు ప్రేమించే దేవుడుగా, హృదయం నుండి ప్రేమించే దేవుడుగా ప్రభువు కనపడుతున్నాడు. ఈ ప్రజలు ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మరైతరి కనుక మీరు నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతున్నారు. బండ హృదయము,
బండ హృదయాన్ని క్షమించేటువంటి హృదయము ఆ దేవునికి ఉందని పాత నిబంధనలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయములో 12 నుంచి 22 వరకు చదివినప్పుడు, ఇజ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మీరు కోరినదేమి? ప్రభువు నెడల భయభక్తులు చూపుడు, ఆయన ఆజ్ఞలను పాటింపుడు. ఈ మాట చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించండి. ఇదే వచనాలు 6వ అధ్యాయంలో కనబడినప్పటికీ దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించాలి. మన హృదయం ఎవరి మీద ఉంది? ఎవరి మీద మన హృదయము ఉంది? ఎవరి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటున్నాం? మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండటం సహజం. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉండడం సహజం. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండడం సహజం. భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల ప్రేమ కలిగి ఉండటం సహజం. కానీ ఒక వ్యక్తిగా, ఒక సంఘంగా దేవుని ప్రేమించేటువంటి జీవిత విధానం, దేవుని ప్రేమించేటువంటి హృదయం, దేవుని ప్రేమించేటువంటి ఆత్మ మనకు కావాలి. యేసు తిరు హృదయము ఇది మనకు నేర్పిస్తూ ఉంది. అలాగే ఒక సంఘటనలో సౌలు తర్వాత దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నిక చేసేటువంటి సంఘటనలో సాముయేలు ప్రవక్తను పంపిస్తాడు. సాముయేలు ఒక వ్యక్తిని సౌలు తర్వాత రాజుగా ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దేవుడు అతనికి ఒక ఆత్మ ద్వారా ప్రేరణ కలిగిస్తే జెస్సే అనేటువంటి వ్యక్తి దగ్గరకు వెళతాడు. ఆ జెస్సేతో సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆ సంభాషణలో దేవుడు నీ గోత్రము నుండి రాజుగా, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేశాడు, కాబట్టి నీ బిడ్డలను పిలిపించమని సాముయేలు చెప్తాడు. అప్పుడు పెద్దవానిని సాముయేలు పిలిపిస్తాడు. చాలా అందంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాయి, భుజాలు బాగా ఉంటాయి, ఆకారము రూపము చాలా ఆకర్షణీయంగా ఉంది. సాముయేలు భ్రమపడతాడు. ప్రియులరా, దైవ భక్తుడు కూడా భ్రమపడతాడు. దైవ భక్తుడు కూడా భ్రమకు లోనవుతాడు. చిన్న ప్రాయములోనే సాముయేలుని పిలిపించుకున్నటువంటి ఈ వ్యక్తి ఏలీ దగ్గర యూడిగం చేసి దేవుని యొక్క అనుభూతిని పొందినటువంటి ఈ వ్యక్తి కూడా భ్రమపడతాడు. కాబట్టి దేవుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భ్రమపడతాడు. కాబట్టి ఆ పెద్దవాడిని చూసి ఇతడే సౌలు తర్వాత ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిని భ్రమపడతాడు. కాదు కాదు అని చెప్పిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు. యావే ఇతని రూపమును ఎత్తును చూసి భ్రమపడకుము, నేనితనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూసిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూడును, కానీ దేవుడు హృదయమును అవలోకించును. నా హృదయం ఎట్లా ఉందో దేవుడికి మాత్రమే తెలుసు, ఎవడికి తెలియదు. నీ హృదయం ఎట్లా ఉందో దేవుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నరులు రూపాన్ని బట్టి ఒక అంచనా వేస్తారు. వారి యొక్క మాటలను బట్టి, గారడీ మాటలను బట్టి అంచనా వేస్తారు. దానికి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకే 18వ అధ్యాయము 17వ వచనంలో జెరమయా హృదయం అంత మోసకరమైనది ఏది కూడా లేదు, అగాధమైనటువంటిది. హృదయంలో మోసకరమైనటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మోసకరమైనటువంటి క్రియలను చేయాలని మనిషి ఆలోచన చేస్తాడు. కానీ 10 మంది కూడా చాలా చక్కగా కనపడుతూ ఉంటాడు, చాలా చక్కగా కనపడతాడు. కానీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. రూపాన్ని పరిశీలించడు, అందాన్ని పరిశీలించడు, మాటను పరిశీలించడు, చేసేటువంటి వ్యవహారాన్ని పరిశీలించడు, కానీ హృదయాన్ని పరిశీలిస్తాడు. అందుకే హృదయం అంత అగాధమైనటువంటిది, హృదయం అంత మోసకరమైనది ఏది కూడా లేదు. మార్చుకున్నప్పుడు ఏమవుతుందో అదే ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయం 31వ వచనములో నీ హృదయం మీద నా యొక్క ప్రేమ ఆజ్ఞలను లిఖిస్తున్నానని చెప్తాడు. రాయి మీద, పలకల మీద నా ఆజ్ఞలను లిఖించను,
నీవు హృదయ పరివర్తన చెందావు కాబట్టి నీ హృదయం మీదే నా ఆజ్ఞలను రాస్తాను. ధన్యత అంటే నా హృదయం మీద కనుక దేవుడు ఒక్క మాట రాస్తే నా జీవితం ధన్యం. నా హృదయం మీద ఒక్క మాట చాలు, దేవుడు ఒక్క మాట నా హృదయం మీద రాస్తే ధన్యత. కాబట్టి యేసు తిరు హృదయము ఈ ప్రేమను, ఈ హృదయాన్ని మనకు అందిస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి తెరచి ఉన్నటువంటి రక్షకుని హృదయానికి అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు, ఆకర్షణ పొందుతూ ఉన్నారు. అందరూ కూడా అయస్కాంతానికి, ఆ గురుత్వ ఆకర్షణకు ఏ విధంగా ఆ ఇనుము లాగబడుతుందో, మనము గనక కొంచెం నిబద్ధతగా ఉంటే, ప్రేమగా ఉంటే, భక్తిగా ఉంటే, విశ్వాసంగా ఉంటే, మనలో ఉన్నటువంటి ఈ దాపరికాన్ని దేవునికి సమర్పణ చేసుకుంటే, మనము తెరచి ఉన్నటువంటి ఆయన హృదయానికి ఆకర్షితులం అవుతూ ఉంటాము. కాబట్టి సిలువ మరణం, తెరవబడినటువంటి ఆయన హృదయం ఎన్నో దీవెనలకు మూలము కారణమవుతుంది. సరే, పెద్దలు, మన పెద్దలు, పూర్వీకులు చెప్తారు, ఆ రెండు, నీటి బొట్టు, రక్తపు బొట్టు పవిత్రాత్మను సూచిస్తున్నాయని చెప్తారు, శ్రీసభను సూచిస్తున్నాయని చెప్తారు, దివ్య సంస్కారాలను సూచిస్తున్నాయని చెప్తూ ఉంటారు. కనుక యేసు దివ్య హృదయం చాలా గొప్పది. ఈ హృదయాన్ని, ఈ భక్తిని చాలామంది పెంపొందింపజేశారు. ఈ 2000 సంవత్సరాలలో చాలామంది భక్తులు ఆ హృదయం పట్ల భక్తిని ఏర్పాటు చేశారు. ఆ విధంగా హృదయం పట్ల భక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు కలిగేటువంటి దీవెనలు కూడా చెప్పారు. అందరికంటే ఎక్కువగా పునీత యూదెస్ అనేటువంటి ఆయన, అలా తర్వాత మార్గరెట్ ఆల్కుక్ అనేటువంటి ఆవిడ, ఆ పునీతురాలైనటువంటి సిస్టర్ గారికి దర్శనమిచ్చాడు. ఈ దర్శనములో ఒక రూపం అనేది కనిపించింది. ఏమిటా రూపం? యేసుప్రభు యొక్క తిరు హృదయం దేవాలయం కదా మీది. ఈ దేవాలయంలో ఆ స్వరూపాన్ని పెట్టుకుని ఉంటారు. చాలా సందర్భాల్లో ఆ రూపాన్ని మీరు చూసి ఉంటారు. యేసు హృదయం ఏ విధంగా ఉంటుంది? తిరు హృదయం, పవిత్ర హృదయం ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది ఆయన హృదయం? ఏ ఆకారంలో ఉంటుంది? చెప్పు, పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు. ఏ ఆకారంలో ఉంటుంది? సరే, ఏ పండు ఆకారంలో ఉంటుంది? ఎవడిడు? ఏ ఆకారంలో ఉంటుంది? మామిడి పండు ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? మామిడి పండు ఆకారంలో ఉంటుంది. అంటే మీరు ఆ హృదయాన్ని ఎప్పుడు చూడలేదని, ఆ స్వరూపాన్ని ఎప్పుడు చూడలేదని. మీ ఇళ్ళలో యేసు థామస్ గారు మీకు కూడా తెలీదా? కనబడుతుందంటగా ఆ హృదయం. కనబడుతుందా? కనబడతలేదా? ఎట్లా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? మామిడి పండు ఆకారంలో హృదయం కూడా అట్లాగే ఉంటుంది. సరే, మనకు అర్థం చేసుకోవడానికి మామిడికాయ పండు, ఆ మామిడికాయ పండు హృదయం చుట్టూ ఏముంది? ముళ్ళ కిరీటం. సరే, ముళ్ళ కిరీటమే అనుకుంటాను. తర్వాత ఇంకేం కనబడుతుంది? అగ్ని జ్వాలలు కరెక్ట్. తర్వాత ఏం కనబడుతుంది? ఆకారం. ఓకే, ప్రేమ గుర్తు. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందమ్మా? ఆ హృదయం మీద ఏం కనబడుతుంది? సిలువ కనబడుతుంది. అంతేనా? ఆ హృదయం మీద సిలువ కనబడుతుంది. మామిడికాయ ఆకారంలో ఒక హృదయం, దాని చుట్టూ కూడా ముండ్ల చిన్న కంప లాంటిది, తర్వాత అగ్ని జ్వాలలు, తర్వాత సిలువ. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తుగా ఉంది. చాలా గొప్ప గుర్తులు ఉన్నాయి. దేవుని యొక్క శ్రమతో కూడినటువంటి, షరతులు లేనటువంటి లోతైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. ఎఫ్సీలోకి రాసినటువంటి లేఖ 3వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది, గాఢమైనటువంటిది, లోతైనటువంటిది, ఎత్తైనటువంటిది. ఎవ్వరూ కొలవలేనటువంటి ప్రేమ. సిలువ, ఆ సిలువ మరణానికి, ఆ హృదయం చుట్టూన్నటువంటిది, ఆయన మీద పెట్టినటువంటి ముండ్ల కిరీటం,
అగ్ని జ్వాలలు అనేటువంటిది మనిషి చేసేటువంటి పాపాన్ని మండిపోతున్నటువంటి విధానం, పవిత్రాత్మ యొక్క ఆ మంట చేత పాపాన్ని అణిచివేసేటువంటి విధానం, దేవుని యొక్క ప్రేమ కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే వారి జీవితాలను యేసు ప్రభు యొక్క తిరు హృదయానికి సమర్పణ చేస్తారో దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు తప్పనిసరిగా నమ్మాలి. ఈ రోజు నుంచి మన జీవితాలను ఆయనకు సమర్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మార్గరేట్ అమ్మగారికి యేసు ప్రభు కనబడినప్పుడు 12 వాగ్దానాలు చేశాడు. 12 వాగ్దానాలు చేశాడు. పూర్వకాలం విచారణ సంఘస్థుల్లో కొంతమంది అయినా మొదటి శుక్రవారం నాడు దేవాలయానికి వచ్చి పూజకు వచ్చి మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదం 9 వారాలు మిస్ అవ్వకోకుండా చేసేవాళ్ళు. భక్తి 9 మొదటి శుక్రవారాలు దేవాలయానికి వచ్చి మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదం స్వీకరించినటువంటి ఆచారాలు కొన్ని కుటుంబాల్లో ఉంటూ ఉండే, కొన్ని విచారణ సంఘాల్లో ఉంటూ ఉండే. కానీ ఇప్పుడు లేదు. గురువులు చెప్పడం లేదు, సగం వాళ్ళకి తెలియక చెప్పడం లేదు, మీకు కూడా తెలియటం లేదు. ఇది పరిస్థితి. కథోలిక సంఘం యొక్క మనకు ఒక పేరు ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బని. పేరు చాలా గొప్పది, ఊరి పేరు చాలా గొప్పది, కానీ దాన్ని చూస్తే దిబ్బలా కనబడుతుంది. ఈ కథోలిక సంస్కారంలో ఉన్నటువంటివి చాలా వరకు ఈ హల్లెలూయా స్తుతి గీతాలు వచ్చిన తర్వాత మంట కలిసిపోయినాయి. సత్యోపదేశం లేదు, ఏదో అరాకొరగా అవస్థభ్యాంగం ఉంది. అవస్థభ్యాంగం ఇప్పించుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనిషి చనిపోయినటువంటి సమయంలో అవస్థభ్యాంగం చాలా అవసరమని భావించి గురువుని పిలిచి అవస్థభ్యాంగం ఇప్పించుకునేటువంటి కుటుంబాలు, సంఘాలు ఎన్ని ఉన్నాయి? లేవు. గురువులు అర్ధరాత్రి సమయంలోనైనా 15-20 కిలోమీటర్లు ఉన్నా కూడా స్వామి ఆ వ్యక్తి చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు, వచ్చి అవస్థభ్యాంగం ఇవ్వమంటే లేచి వెళ్ళేవాళ్ళు. అది కథోలిక సాంప్రదాయం. ఈ హల్లెలూయాలు వచ్చిన తర్వాత, ప్రైజ్ ద లార్డ్ వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాలు మంట కలిసినాయని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అలా చేసేవాళ్ళు నేనేమి అనను, ఆక్షేపించను, కానీ నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలు దర్శనాలలో ఈ మార్గరెట్ మేరీ సిస్టర్ గారికి ఇచ్చినటువంటి దర్శనాలలో కొన్ని చెప్పారు. ఎవరైతే నా హృదయానికి వారి జీవితాలను అంకితము సమర్పణ చేసుకుని నన్ను ఆరాధిస్తూ ఉంటారో, మొదటిది వారి జీవిత విధానములో కావలసిన అనుగ్రహాలను ఇస్తాను. పిల్లవాడికి పిల్లకు ఏది అవసరమో తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళు చాలా అడుగుతారు, అడిగినవన్నీ కూడా తల్లిదండ్రులు ఇవ్వరు. అడిగినవన్నీ కూడా తల్లిదండ్రులు ఇస్తే పిల్లలను పాడు చేస్తున్నారు, స్వయాన వాళ్ళే పాడు చేస్తున్నారు. అలాగే దేవుడు మనం ఏమి అడిగినా ఇస్తాడని భావించకూడదు. మనకి ఎంతవరకు అవసరం, ఎంత మేలు జరుగుతుంది, ఒకవేళ ఆయన గనక వీళ్ళు అడిగిన ఇస్తే నాశనం అవుతారని తెలిసి మనకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. మొదటిది, ఎవరైనా యేసుక్రీస్తు యొక్క తిరు హృదయాన్ని ప్రేమించి ఆయనను ఆరాధించడం ప్రారంభిస్తే మన జీవిత విధానములో, జీవిత కాలములో మనకు కావలసినటువంటి అనుగ్రహాలను ఆయన ఇస్తాడు. రెండవది, మన కుటుంబంలో శాంతి అనేది లభిస్తుంది. మన కుటుంబంలో కలహాలు, వైషమ్యాలు, పగలు, ద్వేషాలకు మార్గము మన కుటుంబము యేసు ప్రభు యొక్క హృదయానికి అంకితం చేసుకున్నప్పుడు ఈ వరము లభిస్తుంది. మూడవది, మనిషికి అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ సమయంలో వారి కష్ట దుఃఖాలలో దేవుడు తన హృదయం ద్వారా ఓదార్పును ఇస్తూ ఉంటాడు. నాలుగవది, మనకెవరు ఆదుకోనటువంటి సమయంలో ఆయనే ఆశ్రయముగా ఉంటాడు. ఐదవది, మనము గనక మంచి మనసుతో, చిత్తశుద్ధితో
ఏదైనా కార్యాన్ని చేపడితే అది సఫలీకృతమైనట్లు చేస్తాడు. ఆరవది, ఆయన కరుణ, ప్రేమ, క్షమాపణ సముద్రము కంటే గొప్పది, ఆకాశము కంటే కూడా గొప్పది. ఎవరైతే యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి వారి జీవితాలను సమర్పణ చేసుకొని అంకితం చేసుకుంటారో, ఆయన ప్రేమ సముద్రము కంటే ఆకాశము కంటే చాలా గొప్పది. చాలామంది నులివెచ్చని హృదయాలతో ఉంటాడు. అంటే అటు వేడి ఉండదు, చల్లదనం ఉండదు, నులివెచ్చనితనం. దర్శన గ్రంథంలో క్రైస్తవులు నులివెచ్చగా ఉంటే ఏం జరుగుతుందంటే, స్మిర్నా అనేటువంటి సంఘానికి యోహాను గారు రాసినప్పుడు, నేను నా నోటిలో నుండి బయటికి ఉమ్మిలాగా ఉమ్మి వేస్తానని చెప్తాడు. కాబట్టి క్రైస్తవులు చల్లగా ఉంటే నేర్చుకుంటారు, వెచ్చగా ఉంటే ఆత్మీయంగా పెరుగుతారు. మిడిమిడిగా కానీ నులివెచ్చనగా ఉంటే దేవుని యొక్క కృపకు దూరం అవుతారు. కానీ ఈ నులివెచ్చని తనములో కూడా దేవునికి, ఆయనకు హృదయానికి సమర్పణ చేసుకుంటే ఆ నులివెచ్చని హృదయాన్ని ప్రేమతో రగిలిస్తాడు. అందుకే ఆ జ్వాలలు, ఆ హృదయం చుట్టూ జ్వాలలు ఉండటానికి గల కారణం, పరిశుద్ధతలోను భక్తిలోను ఎదుగుతారు. పరిశుద్ధతలోను భక్తిలోను. పరిశుద్ధత అంటే ప్రేమ కలిగి ఉండటమే పరిశుద్ధత. ఎవరి దగ్గర అయితే ప్రేమ లేదో పరిశుద్ధత లేదు. కనుక పరిశుద్ధతలోను భక్తిలోను ఎదుగుతారు. నా హృదయ ప్రేమను ఎక్కడ పెట్టి ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను, వారిని గౌరవిస్తాను, ఆ స్థలాన్ని దీవిస్తాను అని చెప్తారు. దాని గురించి తర్వాత చెప్తా. గురువులు గనక యేసు ప్రభు యొక్క హృదయం పట్ల ప్రగాఢమైనటువంటి భక్తి ఉంటే వారికి గొప్ప వరము ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే కఠిన హృదయాలను కూడా మార్చేటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు. కఠినమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి వారిని కూడా మార్చేటువంటి శక్తి గురువులకు ఆ ప్రభు యొక్క హృదయం పట్ల భక్తి సమర్పణ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ భక్తిని ప్రోత్సహించేటువంటి వారిని నా హృదయంలో లెక్కించుకుంటానని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క భక్తిని ప్రోత్సహిస్తూ ఉంటారో వారిని వారి యొక్క హృదయాలలో లిఖించుకుంటాను అని ఒక మాట చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పినటువంటి మాట, ఇదిగో మేఘముల నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయనను అతమొనర్చిన నీవును సమస్త జాతులకు విలపించుచు ఇట్లే తప్పక జరుగును. కాబట్టి ఆయన చూస్తాడు అనేటువంటిది. చివరికి ఇందాక నేను చెప్పినట్లుగా 9 ఆదివారాలు ఎవరైతే నా హృదయానికి ఆరాధన కలిగి ఉంటారో వారిని దీవిస్తాను. థోమాస్కి తెలుసు అండి, థోమస్ మాస్టర్కి తెలిసి ఉండాలి. మరి క్రీస్తు రాజుకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మా విచారంలో, వెన్ననపూడి విచారంలో అప్పట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా యేసు తిరు హృదయ పటం ఉండేది. ప్రతి కుటుంబంలో కూడా యేసు ప్రభు యొక్క తిరు హృదయ పటం ఉండేది. ఆ పటం క్రింద కొన్ని మాటలు రాయబడి, ఏ గృహములోనైతే నా తిరు హృదయము ఆరాధన చేయబడుతుందో ఆ కుటుంబాన్ని నేను ఎల్లప్పుడూ దీవిస్తానన్నటువంటి పటాలు మా విచారణ గురువులు మా కుటుంబాలకు, పెద్దలకు ఇచ్చినట్లుగా ఆ విచారణల మొత్తంలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఆ యేసు ప్రభు యొక్క తిరు హృదయ పటం ఉండేది. మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడే ఆ హృదయాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది అనుకోండి. కాబట్టి స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు యొక్క తిరు హృదయ పటాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటిని, మీ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. తూర్పు అవసరంలా, పడమర అవసరంలా, దక్షిణం అవసరంలా, ఉత్తరం అవసరం లేదు. ప్రతి దిక్కును దీవిస్తాడు దేవుడు. ఆ హృదయ పటాన్ని పెట్టుకుని, రూపాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తే ఆ స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. బైబిల్లో చాలా చోట్ల స్థలాన్ని నేను దీవిస్తానని చెప్తాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు యొక్క తిరు హృదయం ద్వారా అలాంటి దీవెన మీరు అక్కడికి ఇక్కడికి ఆ దిక్కు చూసి ఈ దిక్కు చూసి, లేకపోతే ఆ దిక్కు ఇది ఏమంటారు, ఈ చూడాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు యొక్క హృదయాన్ని, పటాన్ని, యేసు ప్రభు యొక్క శిల్వ స్వరూపాన్ని, బైబుల్ని, జపమాలను మీ ఇంట్లో కనుక పెట్టుకుంటే
ఆ స్థలము దేవుని చేత దీవించబడి ఆ స్థలము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మరి రోజు పూజ జరుగుతూ ఉండాలి. జూన్ 23వ తారీఖు నుంచి మనం మొదటి పట్టణంగా ఆదికాండం నుంచి చదువుకుంటూ వస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం నుంచి. రేపు ఎల్లుండితో ఆదికాండం మొదటి పట్టణంగా ముగుస్తూ ఉంది. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అయి ఉండాలి. యాకోబు పారిపోతూ ఉండగా సాయంకాలం అయినటువంటి ఈ సమయంలో నిద్రపోతాడు. దిక్కుతోచగా ఒంటరిగా భయంగా ఉన్నాడు. 2 రాళ్లను తీసుకుని వెనక వేసుకుని పడుకున్నాడు. కలలో దేవుడు కనిపించాడు. ఈ స్థలాన్ని ఆశీర్వదిస్తున్నాను, ఈ స్థలాన్ని ఆశీర్వదిస్తున్నాను, నీ సంతతికి ఈ స్థలాన్ని నేను వాగ్దత్వ భూమిగా ఇస్తూ ఉన్నాను అని వాగ్దానం చేస్తాడు. ఏ శక్తులు వచ్చినా ఈ స్థలాన్ని నీ నుండి తీసుకునేటువంటి అవకాశం లేదు. కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు పాలస్తీనులకు జరిగేటువంటి యుద్ధంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఆ స్థలాన్ని గురించే. కొన్ని సంవత్సరాలు ఆ స్థలాన్ని వీడి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ ఈ స్థలం నేను నీకు ఇస్తాను. అందుకే ఏమంటాడంటే యాకోబు, ఇది దేవుడు ఉండేటువంటి స్థలం, స్వర్గానికి ఒక ద్వారము లాంటిది. కాబట్టి యేసుప్రభు యొక్క తిరు హృదయాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, మీ గృహంలో దానికి సంబంధించినటువంటి రూపాన్ని పెట్టుకుంటారో ఆ స్థలము దీవించబడుతుంది. స్థలము దీవించబడినప్పుడు మీ కుటుంబం దీవించబడుతుంది. స్థలము దీవించబడినప్పుడు మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క కృపా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు తిరు హృదయములో చిన్న గాయం, చెమటోడ్చాడు, అంతా పోయింది. ఒక రక్తపు బిందువు, ఒక నీటి బిందువు ఉంది. అది కూడా కార్చబడింది, తెరవబడింది. దాని ద్వారా ఎంత అమోఘమైనటువంటి ప్రేమ పొందుతున్నాం. ప్రేమ పొందాలని ఆశిస్తూ ఉన్నాను. కొంతమందికి సుకృత జపంగా యేసు తిరు హృదయమా నా మీద దయగా నుండని చెప్తూ ఉంటారు. యేసు తిరు హృదయమా నా మీద దయగా. ఒక్క నిమిషం కూడా పట్టదు. ఆ ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆయన నామములో గొప్ప దీవెన ఉంది. అలా మీ దేవాలయాన్ని బట్టి మీ కుటుంబాలను, మీ ద్వారా అనేక మందిని దేవుడు ఆయన హృదయానికి ఆకర్షించాలని, ముందు మీరు ఆకర్షించబడాలని, ఆ విధంగా ఆకర్షించాలని ఈ పూజలోనే కాకుండా ప్రతిసారి మీరు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. మీ అవసరాలు చాలా ఉంటాయి, కానీ ప్రతిసారి ఆ హృదయం మీకు ఆశ్రయ స్థానంగా ఉండాలని ప్రార్థన చేయండి. సరే, రెండవదిగా స్థాపించబడినటువంటిది కాబట్టి అంతకుముందే మీరు సంఘంగా చాలా బలంగా ఉన్నారు. ఇంకా బలంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. విచారణ కాకమునిపే ఈ ఈడుపుగోలు సంఘం చాలా బలంగా ఉండేది. అలా బలంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రత్యక్షంగా నేను మీకు తెలియకపోయినా పరోక్షంగా మీ సంఘాన్ని గురించి, మీ సంఘంలో ఉన్న కొంతమందిని గురించి నాకు బాగా తెలుసు. బలంగా ఉండేవాళ్ళు ఇంకా బలపడాలని దేవునిలో నేను ఆశిస్తున్నాను. చివరిగా ఈ పిల్లలు దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నారు. పాప సంగీతం చేశారా? పాప సంగీతం అంటే ఏంటి? పాప ఫాదర్ ముఖం చూడండి, మాకు నా ముఖం చూడండి. పాప సంకీర్తనం అనగానేమి? వచ్చిన వాళ్ళు చెప్పండి. చాలామందికి రాలేదు. కొనిగితే ఏ మాటలు చెప్తున్నారు ఎవరికి అర్థం కాదు. పాప సంకీర్తనం అనగా ఏమిటి? రాలా, మర్చిపోయారు. అబద్ధం ఆడుకుని చెప్పండి. మర్చిపోయామంటే సంతోషం. నేర్చుకున్నారా? నేర్చుకోలేదా? నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? మర్చిపోయారా? సరే, దివ్య సప్రసాదం అనగా ఏమి? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం చెప్పండి. అందరూ కూడా చిలకల్లాగా చెప్పారు. అర్థం ఏంటి? గోధుమ అప్పం ఎక్కడ ఉంది?
గోధుమ అప్పం ఎక్కడుంది? గోధుమ అప్పం ఎక్కడుంది? రోజు పూజకు వస్తున్నారా? ఆదివారం పూజకు వస్తున్నారా? పూజకు వచ్చి అల్లరి చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. వెరీ గుడ్. అది గోధుమ అప్పం కాదు. గోధుమ అప్పము మళ్ళీ చెప్పండి. గోధుమ అప్పములో ఎవరు వేంచేసి వస్తున్నారు? ఎవరి ఆత్మ వేంచేసి వస్తుంది? ఎవరి స్వభావం వేంచేసి వస్తుంది? చెప్పండి మళ్ళీ. దివ్య సప్రసాదం అనగా అప్పుడు గోధుమ అప్పం ఏమైంది? ఇప్పుడు యేసుప్రభు ఏం చేసి వస్తే యేసుప్రభు ఏం చేసి వస్తే ఏమైంది? యేసుప్రభు వస్తే ఏం చేసి వస్తే ఏమవుతుంది? దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తముగా అప్పుడు మందసంలో పెడతారు. మందసంలో పెట్టినప్పుడు మందసంలో ఏముంది? మందసంలో ఏముంది? ఇప్పుడు లైట్ పెట్టారు. గురువు వచ్చినప్పుడల్లా అక్కడ నమస్కారం చేస్తాడు. మీరు వచ్చినప్పుడు అప్పుడల్లా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదం కన్నప్పుడు కొంతమంది మోకరిస్తారు, తల వంచుతారు. అక్కడ ఏముంది? యేసుప్రభు యొక్క శరీరం ఉంది. ఇదేంటి? ఇది గోధుమ అప్పం. ఈ అప్పం ఎప్పుడు యేసుప్రభు యొక్క శరీరంగా మారుతుంది? ఎప్పుడు దివ్యాత్మ, దివ్య స్వభావము ఇవన్నీ కూడా ఎప్పుడు దీంట్లోకి వస్తాయి? నడి పూజలో. నడి పూజ అంటే అర్థం ఓకే. నడి పూజ అంటే యేసుప్రభువు కడరా భోజనంలో చెప్పినటువంటి మాటలు గురువు చెప్తాడు. చేతులతో అభిషేకం చేస్తారు, పవిత్రాత్మ సర్వేశ్వరుని దిగిరమ్మని. తర్వాత ఆ మాటలు చెప్తారు. అప్పుడు ఇది ఏమవుతుంది? యేసుప్రభు యొక్క శరీరం. ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా స్వీకరిస్తారు. వాళ్ళకి ఏమంటారు? ప్రొటెస్టెంట్ వాళ్ళని ఆదివారాన్ని బల్ల ఆరాధన అంటారు. తేడా ఏంటి వాళ్ళకి మనకి? ఇది ఒక గుర్తు మాత్రమే వాళ్ళకి. యేసుప్రభు శరీరం అనేటువంటి గుర్తు మాత్రమే. మనకు ఇది యేసుప్రభు యొక్క శరీరం. ఇది తేడా, ప్రధానమైనటువంటి తేడా. సిఎస్ఐ లూథరన్ వాళ్ళకి మనకున్నటువంటి ప్రధానమైన తేడా ఇది. సరే, మిమ్మల్ని ఇంకా ప్రశ్నించగానే ఒక్క ప్రశ్న అడిగి, దివ్య సప్రసాదం స్వీకరించడానికి ఎన్ని ఆయుత్తాలు కావాలి? కరెక్టే. ఎన్ని? తలకాయ పగిలిపోద్ది. ఎన్ని ఆయుత్తాలు కావాలి? ఎన్ని ఆయుత్తాలు కావాలరా? ఎన్ని? 2 ఆయుత్తాలు. ఓకే. ఒకటేంటి? మొదటిదేంటి? శరీర ఆయుత్తం. రెండవది ఏంటి? ఆత్మ ఆయుత్తం. శరీర ఆయుత్తం అంటే ఏంటి? అంటే దివ్య సప్రసాదం స్వీకరించక ముందు ఎంతసేపు ఉపవాసం ఉండాలమ్మా? పెద్దలు చెప్పండి. గంట లేక అరగంట అనుకుందాం. మీలాంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి. మంచినీళ్ళు తాగొచ్చా? దాహం వేస్తే తాగొచ్చు, వాస్తవానికి తాగకూడదు. ఆత్మాయుత్వం అంటే ఏంటి? నేనేం చేశారు మీరు? పిల్లలు ఏం చేశారు మీరు? పాప సంగీతం చేశారు. ఎందుకు పాప సంగీతం చేశారు? ఎందుకు? హృదయంలో పాపం ఉండకూడదు కాబట్టి. ఆత్మాయుత్వం అంటే ఏంటంటే హృదయంలో పాపం ఉండకూడదు. అది ఎట్లా పోగొట్టుకుంటాం? పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి, గురువు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని ఆయన ఇచ్చినటువంటి అపరాధాన్ని తీర్చడం మూలంగా ఆత్మ ఆయుత్వంతో ఉంటాం. నేను 5వ తరగతి చదివేటప్పుడు చాలా సంవత్సరాల క్రితం మా ఊరి గుడి ప్రతిష్ఠ సందర్భంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించా. ఇన్ని సంవత్సరాల్లో నేను చాలా విషయాలు మర్చిపోయాను, కానీ దివ్య సప్రసాదము భద్రమైన అభ్యంగం పొందినటువంటి ఆ రోజు నేను మర్చిపోలేదు. ఇప్పటికీ గుర్తుంది నాకు. జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదము, అంతస్తు
దివ్య సప్రసాదాన్ని, భద్రమైన అభ్యంగాన్ని పొందటం నేను ఇంకా మర్చిపోలేదు. తర్వాత పెద్దవాళ్ళు మరి చేశారో లేదో తెలియదు, కానీ పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దివ్య సప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు తల్లులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బిడ్డల నోట్లో కొద్దిగా పంచదార కానీ బియ్యపు గింజలు కానీ వేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళంటే ఒకవేళ ఉమ్మి వేస్తాడేమో, ఆ ఉమ్మి వేసినప్పుడు ఆ ఉమ్మితో పాటు యేసుప్రభు యొక్క చిన్న చిన్న ఏమైనా పడతాయేమని భయం. చదువుకున్న వాళ్ళు కాదు, బైబుల్ తెలిసిన వాళ్ళు కాదు, వేదాంతం తెలిసిన వాళ్ళు కాదు, సామాన్యమైనటువంటి స్త్రీలు అంత భక్తి కలిగి ఉండేవాళ్ళు దివ్య సప్రసాదం పట్ల. ఒకవేళ తెలిసి తెలియక పిల్లాడు ఉమ్మి వేస్తాడేమో కాబట్టి ఈ బియ్యపు గింజలతో తాటు దాని నాలుగు మీద ఉన్న ఏమన్నా ఇవి లోపలికి వెళతాయని అంత భక్తి ఉండేది. కానీ ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఆ భక్తి లేదు. నేర్పించడమే తక్కువైపోయింది, భక్తి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దివ్య సప్రసాదం స్వీకరించేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది, కానీ పిల్లలు దివ్య సప్రసాదం పట్ల భక్తి తల్లిదండ్రులు నేర్పించండి, గురువు కాదు. తల్లిదండ్రులు నేర్పించాలి, గురువు నేర్పిస్తాడు, శ్రమ తీసుకుంటాడు, తల్లిదండ్రులు నేర్పించాలి. దివ్య సప్రసాదము క్రైస్తవ విశ్వాస జీవితానికి, మానవ విశ్వాస జీవితానికి ఆయు పట్టు లాంటిది. కాబట్టి బిడ్డలను దేవుడు ఆ విధంగా దీవించాలని ప్రార్థన చేయండి. మరొకటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈసారి నేను వచ్చినప్పుడు, పూజకు వచ్చినప్పుడు మీరు కనుక అటు ఇటు చూశారంటే దీంతో కొడతా. ఏం చేయాలి? దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మోకరించి కళ్ళు మూసుకుని ఎవరిని ప్రార్థన చేయాలి? యేసుప్రభు. ఎక్కడున్న యేసుప్రభుని? మీ హృదయంలో ఉన్నటువంటి యేసుప్రభుని, మన హృదయంలో ఉన్నట్టు. అట్లాగే మీరు కూడా ఆడవాళ్ళు వస్తుంటే ఆడవాళ్ళు ఏ చీర కట్టుకొచ్చారో చూస్తారు, ఇట్లా సోడా బుడ్డి గుడ్లు తెరుచుకొని. ప్రభుని స్వీకరించిన తర్వాత 2 నిమిషాలు కూర్చుని ఆయనతో గడపాల్సి పోయి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఈ మనకు అవసరమా? అట్లాగే మగవాళ్ళకి భక్తితో వస్తారు, కానీ కూర్చున్న తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు. మిమ్మల్ని ఎవరిని కొంచెం ఇదిగా కించపరచడానికి కాదు, వాస్తవం చెప్తున్నాను నేను. ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఉదాహరణకు ఒకటే చెప్తా, ఎవరో ఒకరు పెద్ద ఆయన వస్తున్నాడు, వణికిపోతారు. ఎందుకు? కొంతమంది వణికిపోతారు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఎందుకు వణికిపోరు? అంత నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఏంటి? ప్రభు పట్ల మర్యాద కలిగి ఉండాలి. కనుక దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాము. ఆమె విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్చేట్టుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్షణం అందరం కూడా చేతులు జోడించుకుని కళ్ళు మూసుకుని విశ్వాసాల ప్రార్థనను చెప్పుకుందాం. ప్రత్యేకముగా ఈరోజు మనము జరుపుకునేటువంటి మన విచారణ స్థాపిత మహోత్సవము ద్వారా ఆ దేవాదేవుడు మనందరినీ కూడా దీవించాలని, ఆస్వాదించాలని, మరి ముఖ్యముగా గత 2 సంవత్సరాలుగా అనేకమైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపుతున్నటువంటి ఆ ప్రభువు మనకు తోడుగా, నీడగా, రక్షణగా ఉండాలని మనందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృప కలిగినటువంటి యేసయ్య, మా యావత్తు శ్రీ సభను పరిపాలించేటువంటి మా 14వ లియో జగద్గురువును, అదేవిధముగా మా విజయవాడ మేత్రానులు జోసఫ్ రాజారావు గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారికి సహకరించేటువంటి అనేక మంది గురువులను, మరి ముఖ్యంగా వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను, సుఖశాంతులను మీరు అనుగ్రహిస్తూ వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యములో మీ పవిత్రాత్మ వరాలతో, అనుగ్రహములతో నింపుతూ
శ్రీ సభను అదేవిధంగా విజయవాడ మేత్రాసనమును ముందుకు నడిపించడానికి కావలసినటువంటి శక్తిని, బలమును, ధైర్యమును అనుగ్రహిస్తూ మీ వరాలతో, అనుగ్రహాలతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ఈరోజు ప్రత్యేక రీతిగా మా యొక్క విచారణను ఆశీర్వదించడానికి, మా అందరి కోసము ప్రార్థించడానికి, దివ్య పూజాబలిని సమర్పించడానికి, మా బిడ్డలకు మొట్టమొదటిసారిగా ఆ ప్రభు శరీర రక్తాలను అందించడానికి వచ్చినటువంటి మా విజయవాడ మౌన్ సిగ్నర్ రెవరెండ్ ఫాదర్ మోవల ప్రసాద్ గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఫాదర్ గారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఫాదర్ గారు చేసేటువంటి కార్యక్రమాలలో ఎల్లప్పుడూ కూడా మీరు తోడుగా, నీడగా, రక్షణగా ఉంటూ అనేక మందికి దేవుని వాక్యాన్ని అందిస్తూ అనేక మందిని మీ వైపు నడిపించేటువంటి గొప్ప యోగ్యతను ప్రసరింపచేస్తూ మీ పవిత్రాత్మ వరాలతో, అనుగ్రహాలతో నింపుతూ వారిని, వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్యములతో నింపుతూ ఎల్లప్పుడూ మీరు తోడుగా, నీడగా ఉండమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, మరి ఒక్కసారి ఈ విచారణను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా విచారణకర్తలను, ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. గురువులు చేసేటువంటి ప్రతి కార్యములో మీ అపారమైనటువంటి ఆశీర్వాదం నింపుతూ విచారణ అభివృద్ధి కొరకై మా విచారణకర్తలు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా, నీడగా, రక్షణగా ఉంటూ వారికి కావలసినటువంటి దీవెనలను, ఆయురారోగ్యములను మీరు దయచేయండి. అదే విధముగా మా సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, ఉపాధ్యాయ ఉపదేశులను, చిన్నారి బిడ్డలను, ఇక్కడ చేరినటువంటి సంఘస్థులందరినీ కూడా మీరు దీవించి, ఆస్వాదించి, కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు యేసయ్య, ప్రత్యేకముగా ప్రభువా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము స్వీకరించబోయేటువంటి మా చిన్నారి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా బిడ్డలందరినీ కూడా మంచి జ్ఞానముతో మీరు ఆస్వాదించండి. వారికి కావలసినటువంటి జ్ఞానమును, ఆయురారోగ్యములను, సుఖశాంతులను అనుగ్రహిస్తూ ప్రత్యేకముగా భక్తి శ్రద్ధలతో ఎల్లప్పుడూ కూడా మేము స్వీకరించి దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి విధముగా చిన్నారి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, ఆస్వాదించి, కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, అనారోగ్యముతో బాధపడేటువంటి వారిని, అనేకమైనటువంటి అవసరాలతో మీ సన్నిధికి వచ్చినటువంటి వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ప్రభు ఈనాటి దివ్య పూజాబలిలో ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, కాచి కాపాడండి. అదే విధముగా ఈ పండుగను ఘనముగా జరుపుకోవడానికి ఆర్థికముగా, శ్రామికముగా సహకరించినటువంటి వారందరినీ కూడా మీరు దీవించి, ఆస్వాదించి, కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఒక క్షణమంతరం కూడా మౌనంగా ఉండి మరి ఒక్కసారి మన హృదయ కోరికలను, మన అవసరాలన్నింటినీ కూడా ఆ ప్రభువుకి సమర్పిస్తూ ఆ దేవాదేవుడు, తిరుహృదయనాథుడు తన ప్రేమతో, కరుణతో మనందరినీ కూడా నింపమని, మరి ముఖ్యముగా మన హృదయాలటువంటి కఠినత్వాన్ని తొలగించి, మనటువంటి స్వార్థాన్ని తొలగించి, కోపాన్ని, ద్వేషాన్ని, పగ, ప్రతీకారాలను తొలగించి తన ప్రేమతో మనందరినీ కూడా బలపరచమని ఆ తిరుహృదయనాథుని మనందరం కూడా ఒక క్షణం మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. మన హృదయ కోరికలన్నింటినీ కూడా ఆ ప్రభువుకి సమర్పిస్తూ ఆ దయగల దేవుడు మనందరిని కూడా దీవించి, ఆస్వాదించి, కాచి కాపాడమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నడిపితివి నీ కరుణతో కాచితివి, నీ కృపతో నడిపితివి నీ కరుణతో కాచితివి. అర్పించవచ్చాము మారుతి కానుక, అందుకో దేవా మా దీన కానుక. అర్పించవచ్చాము మారుతి కానుక, అందుకో దేవా మా దీన కానుక. నీవే మా సర్వం, నీవే నీ సొంతం, నీవే మా సర్వం, నీవే
శాశ్వత జీవమును సగి తరగని ప్రేమతో నింపి చెరగని స్నేహము చూపితివి మరణమును మాకై గెలచి శాశ్వత జీవమును సగి తరగని ప్రేమతో నింపి చెరగని స్నేహము చూపితివి ప్రీతితో నీకేమి అర్పించగలము ప్రీతితో నీకేమి అర్పించగలము నీ రుణము ఎలా తీర్చగలము నీ వాక్యము పఠించగమే నీ మహిమను ప్రకటించగలము అర్పించవచ్చు సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న మీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షించండి. మేము అర్పించి ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనగా ప్రభు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన వారి ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి ఆయన తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచికములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ కలిసి నిరతము మీ నామమును స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు.
జోడించండి రా. చక్కగా మాటలు శ్రద్ధగా వినండి. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుండుము. నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ రొట్టెను ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుడు.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును కాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన పోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకులకు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజురో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెస్సల చెదిని బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా ఈ గ్రామ శ్రేయస్సు కోసం పాటుపడిన మరణించినటువంటి గురువులందరినీ, అదేవిధముగా ఈ గ్రామ శ్రేయస్సు కోసం పాటుపడిన సంఘ పెద్దలు, సంఘస్థులు, మర్యాదల సభ్యులు మరణించిన వారందరినీ కూడా నీ రాజ్యంలో చేర్చుకోమని, నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోమని మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదమగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక ప్రార్థన అందరము కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ప్రభువా, మాకు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నేనే జీవాహారము, నా శరీరాన్ని భుజించి నా రక్తం పానం చేయని వాళ్ళు నేనుంటాను, వారిని అంతిమ దినాన లేపుతానని మనకు దివ్య శరీరముగా వస్తున్న ప్రభు, ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనము ధన్యులము. మీరు నా ఎత్తు ప్రవేశించుట నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఇది యేసుని దేహపు విందు, ద్రాక్షారస రూప విందు. ఇది యేసుని రుధిరపు విందు, ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. గోధుమప్ప రూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. మన్నా కన్నా మేలైన విందు, మృత్యుంజయుని పావన విందు. మన్నా కన్నా మేలైన విందు, మృత్యుంజయుని పావన విందు. మరణము లేని జీవపు విందు, మోక్షము చేర్చే శాశ్వత విందు. మరణము లేని జీవపు విందు, మోక్షము చేర్చే శాశ్వత విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. గోధుమప్ప రూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. ప్రేమమయుని ప్రేమ విందు, ఆకలి దాహము తీర్చడి విందు. ప్రేమమయుని ప్రేమ విందు, ఆకలి దాహము తీర్చడి విందు. కరుణామయుని కల్వరి విందు, సర్వజనులకు రక్షణ విందు. కరుణామయుని కల్వరి విందు, సర్వజనులకు రక్షణ విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. ఇది రమ్యమైన
గడిపే విందు నిత్య జీవము వసగే విందు సత్య మార్గములో గడిపే విందు నిత్య జీవము వసగే విందు అనంత వెలుగుతో నింపే విందు అమరలోకపు అమృత విందు అనంత వెలుగుతో నింపే విందు అమరలోకపు అమృత విందు ఇది రమ్యమైన విందు రమణీయమైన విందు ఇది కమ్మనైన విందు రమణీయమైన ఇది కమ్మనైన విందు కమనీయమైన విందు గోధుమప్ప రూప విందు ఇది యేసుని దేహపు విందు ద్రాక్షారస రూప విందు ఇది యేసుని రుధిరపు విందు గోధుమప్ప రూప విందు ఇది యేసుని దేహపు విందు ద్రాక్షారస రూప విందు ఇది యేసుని రుధిరపు విందు ఇది రమ్యమైన విందు రమణీయమైన విందు ఇది కమ్మనైన విందు కమనీయమైన విందు ఇది రమ్యమైన విందు రమణీయమైన విందు ఇది కమ్మనైన విందు కమనీయమైన విందు గోధుమప్ప రూప విందు ఇది యేసుని దేహపు విందు ద్రాక్షారస రూప విందు ఇది యేసుని రుధిరపు విందు ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం యేసువా నీకే ఆరాధన. యేసువా మీకే ఆరాధన. ఆకలేసిన వాళ్ళకి మాటలు ఎక్కువ చెప్పకూడదు అంటారు. మీకు ఆకలి గుళ్ళో ఉంటేనే వేస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. ఇంటికాడ ఉంటేనేమో 10కి 10:30 తింటారు. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు వదులుతారు భోజనాలు పెట్టండి అని ఎదురు చూడవసరం లేదు. మీకు ఆకలి అయితే వెళ్ళండి, పెద్దలు భోజనం పెట్టేస్తారు. ఓకేనా? మీకు ఆకలి వేస్తే వెళ్ళిపోండి, భోజనం పెడతారు. కాకపోతే విశ్వాసంతో ఉంటేనేమో గుళ్ళో ఉండండి, ఆకలితో ఉంటేనేమో అక్కడ ఉండండి. ఓకే, అర్థమైంది అందరికీ? ఓకే. ఈరోజు మనకి దేవబలి పూజను అర్పించినటువంటి గురువు మీకు అందరికీ తెలిసినటువంటి గురువు, మళ్ళీ నేను ప్రత్యేకంగా పరిచయం చేయ అవసరం లేదు. ప్రస్తుతం విజయవాడ మేత్రాసనానికి మోన్సినర్గా, పీఠాధిపతులకు అత్యంత సన్నిహితంగా సలహాదారులుగా, దాదాపు 7-8 మంది బిషప్ గారులకి సలహాదారులుగా కూడా చేశారు మనకి మోన్సినర్ ఫాదర్. సుదీర్ఘకాలం కన్సల్టర్గా అంటే పీఠాధిపతులకు సలహాదారులుగా చేసినటువంటి ఏకైక వ్యక్తి, ఒకే వ్యక్తి, విజయవాడ మేత్రాసనంలో ఉన్న వ్యక్తి మోన్సినర్ ఫాదర్. ఓకే, మోన్సినర్ ప్రసాద్ ఫాదర్ గారు. అదేవిధంగా పెద్దరికము అనేటటువంటి ఒక మాటకి, పెద్దరికం అనే ఒక మాటకి ఒక ఉదాహరణగా ఇంకా ఆయన్నే చెప్పవచ్చు. పెద్దరికము అని అంటే మేత్రాసనంలో ఏ గురువుకైనా ఎవరికైనా ఒక పెద్దన్నగా ఏ విధమైనటువంటి సలహానైనా సంప్రదింపులైనా సరే ఆయనే ముందుండి ఖచ్చితంగా అది ఎలా చేయాలో అలా చేయడానికి పూనుకునేటటువంటి ఒక వ్యక్తి. సో అలాంటి గొప్ప స్థానంలో తనం ఇప్పటి వరకు కూడా విజయవాడ మేత్రాసనం కోసం అనేక రూపాలలో, ఏదో ఒక మాట అంటారు చూసారా, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు వేస్తారని, అట్లా ఆయన ఎన్ని చేసినా అలా రాళ్ళు వేసినా వాటన్నిటినీ ఎదుర్కొంటూనే విజయవాడ మేత్రాసనంలో పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను పొగుడుతున్నానని కాదు, కానీ ఇవన్నీ నిజాలే, ఇందుట్లో అబద్ధాలేం లేవు.
కాబట్టి విజయవాడ మేత్రాసనానికి అనేక రూపాల్లో అటు పీఠాధిపతులకి ఇటు గురువులకి సలహాలు ఇస్తూ సంప్రదిస్తూ విజయవాడ మేత్రాసనంలో తనదంటూ ఒక శైలి, తన పద్ధతిని ఒక ఉదాహరణగా అనేక మంది గురువులకు ఇచ్చినటువంటి ఏకైక గురువు ఆయన ఒక్కళ్ళే. ఈరోజు మనకి ఈ దేవబలి పూజని అర్పించమని అన్నప్పుడు ఎన్ని పండగలు చేస్తావురా అని అన్నారు. అనే పండగ కాదండి, ఇది విచారణ స్థాపితమైనటువంటి రోజు. పీఠాధిపతులు ఈరోజు మనకి విచారణ స్టార్ట్ చేశారు. ఆ రోజున ఫాదర్ మిస్ అయ్యారు, ఫాదర్ రాలా. తర్వాత పండగలకి నెక్స్ట్ సంవత్సరం పండగకి పిలిచినప్పుడు కర్నూలు మేత్రాసనానికి నూతనంగా పీఠాధిపతులు ఎంపికైన రోజు కూడా ఆ 24వ తారీఖే ఆయనది ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అక్కడ. అటు వెళ్ళిపోయారు. మొన్న కూడా అడిగినప్పుడు నేను కుదరదులే, ఈసారి ఏదైనా ప్రోగ్రాంకి వస్తానులే అని చెప్పారు. అందుకని ఈ ప్రోగ్రాంకి ఫాదర్ గారిని పట్టుకున్నాను. ఖచ్చితంగా మీరు రావాలన్నప్పుడు ఆయన ఇష్టపూర్తిగా ప్రేమతో మన మధ్యలోకి వచ్చి మన కోసం, మన విచారణ కోసం ప్రార్థన చేస్తూ మన బిడ్డలందరికీ నూతనంగా దివ్య ప్రసాదం మన పిల్లలకి అందించినందుకు, మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ఈరోజు దివ్యబలి పూజను అర్పించినందుకు ఒక్కసారి అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మన సంఘ పెద్దలు ముందుకొచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఒకసారి ఇటు నుంచోండి, అటు ఇటు నుంచొని ఫోటో దిగండి త్వరగా, గట్టిగా చప్పట్లు. మరిదల సభ్యులు త్వరగా లేచి పెట్టండి. సో మరిదల సభ్యులందరూ కూడా ఫాదర్ గారిని సన్మానించుకున్నారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఫాదర్ రాలేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఫాదర్ రాలేదు, ఇటు పక్క రండి, ఇటు పక్క నుంచోండి, ఫోటో దిగండి త్వరగా త్వరగా. పైకి రండి, ఇటు పైకి రండి, ఈ చివరి దాకా వస్తారు అక్కడ కొంతమంది. గట్టిగా చప్పట్లు కొడుతూ మరిదల సభ్యుల తరపున ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. తెలియచేద్దాం. ఈ పిల్లలందరినీ దివ్య ప్రసాదానికి సిద్ధపరిచినటువంటి అలేఖ్య, గురుమూర్చు అలేఖ్యకి, గ్లోరియాకి, శ్రీలక్ష్మికి, అదేవిధంగా ఇంకా కొంతమంది పిల్లలు వీళ్ళకి సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పండుగ నిమిత్తమై కరగబోయే కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పాటల వాళ్ళకి, అదేవిధంగా వీడియో తీస్తున్నటువంటి బండారోళ్ళకి, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరం లేచి నిలబండి ముగింపు ప్రార్థనలో పాలు పంచుకుందాం. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమను ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు వారిని మా సహోదరి సహోదరులందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. రెండు వసంతాల 2 సంవత్సరాలు ఈ విచారణ ఏర్పాటైన తర్వాత
మిమ్మల్ని నడిపిస్తూ ఈ 3వ సంవత్సరంలోనికి ఈ పూజా బలి ద్వారా మిమ్మల్ని నడిపించడానికి సిద్ధపరిచినటువంటి మీ విచారణ గురువు, అలాగే చిన్నారి బిడ్డలు మొదటిసారి ప్రభువును కలుసుకునేటువంటి చూసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ ఫాదర్ గారికి, నన్ను కూడా మీ ఆనందంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కలుగజేసి ఈ దీవబలి పూజకు ఆహ్వానించినందుకు ఫాదర్ క్రీస్తురాజుకి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియచేస్తాం. ఇందాక ఒక మాట చెప్పాడు, ఆకలేస్తున్నట్టుంది. చప్పట్లు కూడా చాలా, ఫాదర్ గారికి కొట్టండి చప్పట్లు. ఈ పిల్లలని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, సంఘానిది, గురువుది. కాబట్టి ఈరోజు ఈ పిల్లల్ని మనం అభినందించాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు కూడా చప్పట్లు కొడుతున్నావురా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈశ్వరునికి వందనములు.